దిత్వా తుఫాన్తో కృష్ణా జిల్లా పామరులో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క చినుకులు పడుతున్నా వరి కోతలు కోసి రోడ్లపై ధాన్యం ఆరబోశారు. తుఫాను కారణంగా వర్షం పడుతుందన్న భయంతో ధాన్యం తడిసిపోతుందేమోనని టార్పాలిన్ కవర్లతో కప్పి జాగ్రత్త చేసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరారు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు మార్కెట్ యార్డ్ గోడౌన్లు సిద్ధంగా ఉన్నాయని మార్కెట్ యార్డ్ చైర్మన్ శోభన్ బాబు చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్ కవర్లు ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మి 6 నెలలు దాటినా రైతులకు డబ్బులు వచ్చేవి కాదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందని చెప్పారు. అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ ఎవరికి రైతులు తమ ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరఫున వచ్చిన రైతులకు ఆరబెట్టుకోవడానికి గోడౌన్లు ఖాళీగా ఉన్నాయి. ధాన్యం దాచుకుంటా కూడా గోడౌన్లు ఖాళీగా ఉన్నాయి. స్వామి, ఎవరు వచ్చినా ఈ 2 మండలాల్లో రైతులకి గోడౌన్ సప్లై చేస్తాము. అట్లాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆర్ఎస్కోలోనూ రైతులు కప్పుకోవడానికి కార్బల్స్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఉండా ధాన్యాన్ని ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఆఫ్లైన్ కూడా చేశారు గవర్నమెంట్. మీ ఇష్టం వచ్చిన మిల్లుకి మీ ఇష్టం వచ్చిన వెహికల్ మీద ధాన్యాన్ని తరలించవచ్చు. కాబట్టి కంగారు పడకుండా ఎవరు ధాన్యాన్ని పాడవకుండా జాగ్రత్తగా మిల్లుకు చేరేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో మనం ధాన్యం మిల్లుకు తోలిన 6 నెలలు అయినా సరే డబ్బులు పడేవి కాదు. ఈ రోజున మనం మిల్లుకు తోలిన 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు మన అకౌంట్లోకి జమ అవుతున్నాయి. అదేవిధంగా కిందట ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన మిల్లుకు తోలమని చెప్పి రైతుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రైతుకి ఇష్టమైన మిల్లుకి ఏ మిల్లుతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ మిల్లుకి ఎక్కడికైనా తోలుకునే అధికారం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ రైతులు అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ తమ ధాన్యాన్ని చక్కగా భద్రపరచుకోవాలని కోరుకుంటున్నాం.